హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఏస్ అకాడమీ. కరోనా వెలియ తాండవం చేస్తున్న వేళ చూస్తే మనకి ఆక్సిజన్ సిలిండర్ కొరత దేశవ్యాప్తంగా ఎన్నో హాస్పిటల్స్లో ఆక్సిజన్ లేక పేషెంట్స్ చనిపోయే మనకి వార్తలు వింటూ ఉన్నాం. హృదయ విచారకర సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. కాబట్టి ఆక్సిజన్ సిలిండర్స్ అనేది మనకి తెరపైకి వచ్చింది. ఆక్సిజన్ కొరత, దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ తన గుప్పట్లో తీసుకుంది మోనోపాలీగా. సో ఆక్సిజన్ సప్లై అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ మోనోపాలీ. ఏప్రిల్ 22 నుంచి ఇండస్ట్రీస్కి, పరిశ్రమలకి ఆక్సిజన్ నిలిపివేసి అది మనకి హాస్పిటల్స్కి డొమెస్టిక్గా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ సందర్భంలో మన ఆక్సిజన్ గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దాం. అది ప్రాణవాయువు మనందరికీ తెలుసు. ఈ ఆక్సిజన్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూద్దాం. సో ముఖ్యంగా ఈ ఆక్సిజన్ని జోసెఫ్ ప్రీస్ట్లీ 1774లో కనిపెట్టారు. సో హూ డిస్కవర్డ్ ఆక్సిజన్? జోసెఫ్ ప్రీస్ట్లీ. ఈయనకంటే ముందు లేరంటే చాలామంది ఉన్నారు. దాంట్లో మరి ఒకరి పేరు చెప్తాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సిడబ్ల్యూ షీలే 1772లో ఈ ఆక్సిజన్ని కనిపెట్టారు ఆయన. కానీ ఎక్కువగా మనకి జోసెఫ్ ప్రీస్ట్లీ నేమే వినిపిస్తుంది. ఎందుకంటే ఆ షీలే దీన్ని ఫైర్ ఎయిర్ అని పేరు పెట్టారు. ఫైర్ ఎయిర్ అంటే మంట మండాలంటే ఆక్సిజన్ ఉండాలి, ఆక్సిజన్ లేకుండా మనకి ఫ్లేమ్, బర్నింగ్ రాదు అని చెప్పడం జరిగింది. కాకపోతే ఆయన ప్రూవ్ చేయలేకపోయాడు, ఈ ఆక్సిజన్ గురించి పూర్తి సమాచారం ఇవ్వలేకపోయాడు. ఆ తర్వాత జోసెఫ్ ప్రీస్ట్లీ 1774లో, ఆయన టీచర్ కూడా, సో కంప్లీట్ ఒక పిక్చర్ ఇచ్చాడు. కాబట్టి హూ డిస్కవర్డ్ ఆక్సిజన్ అంటే జోసెఫ్ ప్రీస్ట్లీ. ఆ తర్వాత ఇంకో వ్యక్తి లెవోయిజర్, ఈయన మోడర్న్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అంటాం. ఈయన ఏం చెప్పాడంటే కంబషన్. ఈ కంబషన్ అంటే బర్నింగ్, అంటే ఒక ఏదైనా ఇంజన్లో, ఆ ఇంజన్లో ఫ్యూయల్ బర్న్ కావాలంటే ఆక్సిజన్ కావాలి. సో కంబషన్ థియరీని చెప్పాడనమాట లెవోయిజర్. ఈయన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ అని కూడా అంటాము. అంటే ప్రీస్ట్లీ, ఆయనకంటే ముందు షీలే, ఆ తర్వాత లెవోయిజర్, వీళ్ళందరూ కూడా ఈ ఆక్సిజన్ మీద పరిశ్రమ చేశారు. బట్ హూ డిస్కవర్డ్ ఆక్సిజన్ అంటే జోసెఫ్ ప్రీస్ట్లీ. ఆక్సిజన్ ఫైర్ ఎయిర్ అని చెప్పింది ఎవరంటే సిడబ్ల్యూ షీలే. అలాగే కంబషన్కి ఉపయోగపడుతుందని చెప్పింది లెవోయిజర్. సో వీళ్ళ ముగ్గురు కూడా మనకి ఆక్సిజన్ సంబంధించి పాపులర్ సైంటిస్ట్. మరి ఈ ఆక్సిజన్ చూస్తే మనకి సింబల్, మనందరికి తెలుసు, స్కూల్లో ఏజ్లో చదువుకున్నాం, ఆటమిక్ నెంబర్ 8. పీరియాడిక్ టేబుల్లో చూస్తే కాల్కోజన్ గ్రూప్. ఇది పీరియాడిక్ టేబుల్లో మనం చూస్తే ఇది కాల్కోజన్ గ్రూప్ కిందకి వస్తుంది. దీని యొక్క కండెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య దీని గురించి చెప్తాను మీకు. కండెన్సెస్ అంటే గ్యాస్ ఇంటూ వాటర్, లిక్విడ్, మనకి -183 డిగ్రీస్కి అనమాట. కండెన్సెస్ టెంపరేచరు -183 డిగ్రీస్. అలాగే దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఆక్సిజన్ కలర్లెస్, టేస్ట్లెస్, ఒడోర్లెస్. రంగు ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు. ఈ మూడు కూడా ఉండవు. అలాగే ఈ యొక్క ఆక్సిజన్ మనకి అనేక రూపాల్లో, అలోట్రోపిక్ ఫార్మ్స్ అంటాం, వివిధ రూపాల్లో లభిస్తుంది. దాంట్లో ఆక్సిజన్ డై ఆక్సిజన్ రూపంలో లభిస్తుంది. అలాగే ట్రై ఆక్సిజన్, ఓజోన్ అంటాం దీన్ని, ట్రై ఆక్సిజన్, ఓజోన్ రూపంలో లభిస్తుంది. అలాగే ఈ మధ్య 2006లో కనిపెట్టారు టెట్రో ఆక్సిజన్. ఇది మోస్ట్ పవర్ఫుల్ దాన్ O2, O3. ఈ టెట్రో ఆక్సిజన్ని రాకెట్ ఫ్యూయల్లో కూడా వాడుతున్నారు. దీంట్లో రాకెట్ ఫ్యూయల్స్లో వాడతారు అనమాట. రాకెట్ ఫ్యూయల్స్లో కూడా టెట్రో ఆక్సిజన్ చాలా పవర్ఫుల్ అనమాట, పవర్ఫుల్ బర్నింగ్ గ్యాస్ కూడా. సో మనకి డైఆక్సిజన్, ఓజోన్ మనకి అదేవిధంగా టెట్రా ఆక్సిజన్, ట్రై టెట్రా. సో ఈ యూనివర్స్లో థర్డ్ గ్యాస్ అట బై మాస్. ఫస్ట్ యూనివర్స్లో హైడ్రోజన్, సెకండ్ యూనివర్స్లో ఎక్కువ లభించేది హీలియం, థర్డ్ ఆక్సిజన్, ఆ తర్వాత కార్బన్ వస్తుంది, ఫోర్త్ వన్ కార్బన్ వస్తుంది అనమాట. ఫోర్త్ వన్ యూనివర్స్లో చెప్పేది, మన బాడీలో కాదు, అదేవిధంగా మనకి అట్మాస్ఫియర్లో కూడా కాదు. అట్మాస్ఫియర్లో నైట్రోజన్ మనందరూ తెలుసు, తర్వాత ఆక్సిజన్. కానీ ఇది మనం మాట్లాడుకున్నది యూనివర్స్లో థర్డ్ బై మాస్. సో ఈ ఆక్సిజన్ తెరమీకి వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం మనకున్నది, చాలా ఇంపార్టెంట్ కూడా. అదేవిధంగా మరి ఈ ఆక్సిజన్ ఈ యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తారు, దీన్ని ఎలా మేకింగ్ ప్రాసెస్ ఏంటి. ఇప్పుడు ఆక్సిజన్ కొరత ఉంది అంటున్నాం కదా, ఎలా తయారు చేస్తారు ఇండస్ట్రియల్గా ఒకసారి చూద్దాం. ఓకే, చూద్దాం ఒకసారి. ఎవరు కనిపెట్టారో చెప్పుకున్నాం మనం, ఏ సూత్రంలో కనిపెట్టారో చెప్పాను. దాని యొక్క అలోట్రాఫిక్ ఫార్మ్స్ O2 కావచ్చు, O3 కావచ్చు, O4 కావచ్చు చెప్పాను మీకు. అలాగే మాస్ యూనివర్స్లో థర్డ్ ప్లేస్లో ఉందని కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు దీని యొక్క అప్లికేషన్స్లో మనం చూస్తే ఇక్కడ ఏరోబిక్ రెస్పిరేషన్, ముఖ్యంగా సెల్యులర్ రెస్పిరేషన్ మనలో జరిగేది అదే.
మనలో జరిగేది ఏరోబిక్ రెస్పిరేషన్. ఈ ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటంటే తీసుకున్న ఆహారం, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ఇంజెస్టెడ్ ఫుడ్. మనం తీసుకున్న ఆహారం నుంచి మనకి ఎనర్జీ జనరేట్ అవుతుంది బై దిస్ ఏరోబిక్ రెస్పిరేషన్. సో మొక్కల్లో కానీ, అంటే ప్లాంట్స్లో కానీ, యానిమల్స్లో కానీ, ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్, ఇక్కడ ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుందన్నమాట. బికాజ్ ఆఫ్ దిస్ ఏరోబిక్ రెస్పిరేషన్ మన బాడీలో అవయవాలన్నీ కూడా కదులుతున్నాయి. సో ఆల్ ఆర్ మూవింగ్ బికాజ్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్. సో ప్లాంట్స్లో, హ్యూమన్ బీయింగ్స్లో, అదర్ యానిమల్స్లో మనకి జరిగేది ఏరోబిక్ రెస్పిరేషన్. సో దీనివల్ల ఏమొస్తుంది, మనకి ఎనర్జీ జనరేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు కరోనా వైరస్ ఈ రెస్పిరేషన్నే కదా దెబ్బ కొట్టేది, లంగ్స్ని డ్యామేజ్ చేస్తుంది, ఎనర్జీ ఉండదు. సో లంగ్స్ ఇన్ఫెక్టెడ్ అవుతున్నాయి, చనిపోతూ ఉంటున్నారు. సో కాబట్టి ఇక్కడ ఇది ఫస్ట్ లైఫ్ గ్యాస్, లైఫ్ సపోర్ట్ గ్యాస్. అదేవిధంగా మనకి కంప్రెస్డ్ ఆక్సిజన్ ట్యాంక్స్. కంప్రెస్డ్ ఆక్సిజన్ ట్యాంక్స్ అంటే రెడ్ సిలిండర్ లాగా పెట్టి కొన్ని ట్యాంక్స్ ఉంటాయి అన్నమాట. మనకి డేంజరస్ రెడ్ సిలిండర్లో CO2 పెడతారు ఎప్పుడైనా ఫైర్ వచ్చినప్పుడు థియేటర్స్లో. అలాగే చిన్న చిన్న ఆక్సిజన్ ట్యాంక్స్ ఉంటాయి. మౌంటనీర్స్, పర్వతారోహకులు, మౌంట్ ఎవరెస్ట్ కానీ, కిలిమంజారో కానీ, ఇలాంటి అకాన్కాగో కానీ, మెకెన్లీ కానీ, సో ఇవన్నీ కూడా మనకి ఎల్బ్రస్ కానీ యూరోప్లో హైయెస్ట్, సో మెకెన్లీ నార్త్ అమెరికాలో హైయెస్ట్, అకాన్కాగో సౌత్ అమెరికాలో హైయెస్ట్. ఇలాంటి ఎత్తైన పర్వతాలు ఎక్కేటప్పుడు మౌంటనీర్స్ పైకి వెళ్తూ ఉంటే ఆక్సిజన్ తగ్గుతూ ఉంటుంది, బాడీలో ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కంప్రెస్డ్ ఆక్సిజన్ ట్యాంక్స్ వాడతారు మౌంటనీర్స్. సో తమతో వెళ్ళేటప్పుడు ఈ ఆక్సిజన్ తీసుకువెళ్తారు. అలాగే మెరైన్ డైవర్స్ అంటే సముద్రం లోపలికి వెళ్ళే వాళ్ళు కూడా బ్యాక్ సైడ్ షూట్ వేసుకుని ఒక సిలిండర్ తీసుకువెళ్తారు. సో స్మాల్ సిలిండర్స్, అది కూడా కంప్రెస్డ్ ఆక్సిజన్ ట్యాంక్స్. కాబట్టి దాంట్లో ఆక్సిజన్తో పాటు మనకి హీలియం కూడా యాడ్ చేస్తారు. మనకి అంబులెన్సెస్లో 108 కానీ 104 కానీ అంబులెన్సెస్లో కూడా ఈ ఆక్సిజన్తో పాటు హీలియం కూడా మనకి యాడ్ చేస్తారు. తద్వారా బ్రీతింగ్ లైఫ్ సపోర్ట్ అనమాట, ప్రాణాలని కాపాడుతుంది. అదేవిధంగా స్టెరిలైజింగ్ ఏజెంట్ అంటే మనం స్టెరిలైజేషన్ అంటే ఏంటి, శానిటేషన్ లాగా డిస్ఇన్ఫెక్టెంట్ అనమాట. స్టెరిలైజింగ్ ఏజెంట్ టు కిల్ సర్టెన్ ఎనిరోబిక్ బ్యాక్టీరియా. ఎనిరోబిక్ బ్యాక్టీరియా అంట. ఇంతకుముందు ఏమొచ్చింది, ఏరోబిక్, ఇది మనలో మొక్కల్లో జరిగేది. ఎనిరోబిక్ అంటే ఏంటంటే దీన్ని ఫెర్మెంటేషన్ అంటాం. పులియబెట్టిన అంటే ఒక పదార్థాలు కార్డ్ పులుస్తుంది, సోర్ టేస్ట్ బికాజ్ ఆఫ్ ఎనిరోబిక్ బ్యాక్టీరియా. సో స్టెరిలైజింగ్ ఏజెంట్ టు కిల్ సర్టెన్ ఎనిరోబిక్ బ్యాక్టీరియా, అన్నీ కాదు, సర్టెన్ ఎనిరోబిక్ బ్యాక్టీరియా, కొన్ని హానికరమైన బ్యాక్టీరియాని, అది ఎనిరోబిక్ బ్యాక్టీరియాలని మనకి చంపడానికి దీన్ని వాడతారు అనమాట. ఓకే, సో ఇంకా కొన్ని మనకి అప్లికేషన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. పారిశ్రామికంగా కూడా ఉంది, మెడిసిన్ పరంగా కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇండస్ట్రియల్ యూజ్, పారిశ్రామికంగా దీని ఉపయోగాలు ఏంటంటే టు రిమూవ్ ఇంప్యూరిటీస్ ఫ్రమ్ స్టీల్ ఇండస్ట్రీస్. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ 2 days బ్యాకే మన చిరంజీవి గారు ఒక ట్వీట్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనకి 20 ట్యాంకర్స్ ట్రైన్లో మహారాష్ట్రకి పంపించింది ఆక్సిజన్. అంటే ఈ స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ ఆక్సిజన్ మేకింగ్ ప్రాసెస్, స్టీల్ కావాలి కదా. సో ప్యూర్ స్టీల్ తయారు చేయాలంటే దాంట్లో ఇంప్యూరిటీస్ తీసేసేయాలి. కాబట్టి టు రిమూవ్ ఇంప్యూరిటీస్ ఫ్రమ్ స్టీల్ మనకి ఈ యొక్క ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్. కాబట్టి ప్రతి స్టీల్ ప్లాంట్లో కూడా ఇది చేస్తారు. అయితే ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ కెపాసిటీ ఎక్కువ ఉందన్నమాట. సో ఆ మహారాష్ట్రకి 20 ట్యాంకర్స్ పంపించాం మనం. సో ఇలాంటి ప్రాణవాయువుని ఇస్తుంది, ఇది ఎంతోమంది ప్రాణాలు కాపాడుతుంది. కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ ఎందుకు చేయాలి, అవసరం ఏముందని చిరంజీవి గారి ట్వీట్లో మనం రీసెంట్గా చూసాం 2 days బ్యాక్. అలాగే వెల్డింగ్, గ్యాస్ కట్టింగ్లో కూడా మనకి దీన్ని యూజ్ చేస్తారు, వెల్డింగ్ అండ్ గ్యాస్ కట్టింగ్లో. అలాగే ఏరోస్పేస్, మిసైల్స్లో, రాకెట్స్లో ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తాం. అంటే లిక్విడ్ ఆక్సిజన్ యూజ్ చేస్తారు. ఈ లిక్విడ్ ఆక్సిజన్కి మనకి ఈ లిక్విడ్ హైడ్రోజన్ కూడా మనకి కావాలి. లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ అంటే లిక్విడ్ హైడ్రోజన్ వాడతారు. ఇది మండాలంటే ఆక్సిజన్ ఉండాలి. సో లిక్విడ్ హైడ్రోజన్ ఈజ్ యూజ్డ్ ఇన్ రాకెట్ ఫ్యూయల్స్, వేరస్ ఇది బర్న్ అవ్వాలంటే ఆక్సిజన్ కావాలి. సో కాబట్టి లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ రెండు ఉంటేనే ఈ మిసైల్స్, రాకెట్స్ పైకి వెళ్తాయి. సో హై థ్రస్ట్ అనమాట. సో కాబట్టి -183 degrees centigrade వద్ద ది గ్యాస్ కన్వర్ట్స్ ఇంటూ వాటర్, లిక్విడ్. అలాగే -253 degrees centigrade వద్ద హైడ్రోజన్ కన్వర్ట్స్ ఇంటూ లిక్విడ్ అనమాట. కాబట్టి వీటిని మనకి ప్రాసెస్ చేస్తారు. దీన్ని క్రయోజెనిక్ ప్రాసెస్ అంటాం. క్రయోజెనిక్ అంటే మనకి మైనస్లో అనమాట. సో లో స్టడీ ఆఫ్ లో టెంపరేచర్ని క్రయోజెనిక్స్ అంటాం. సో మనం క్రయోజెనిక్ ఇంజిన్ కూడా డెవలప్ చేసాం మనం. GSLV 14లో వాడడం ఫస్ట్ టైం. అది రాధాకృష్ణ గారు ఇస్రో చైర్మన్గా ఉన్నప్పుడు. సో 5 దేశాలే ఈ టెక్నాలజీ ఉంది, 6వ దేశం మంది భారతదేశం క్రయోజెనిక్ టెక్నాలజీలో. క్రయోజెనిక్ అంటే లో టెంపరేచర్,
స్టడీ ఆఫ్ లో టెంపరేచర్ని మనం క్రయోజెనిక్ అంటాం అనమాట. రాకెట్లలో మన హై క్వాలిటీ ఆఫ్ ఇంజిన్ అది. సో రాకెట్లో కూడా వాడతారు ఆక్సిజన్ని. సో మిసైల్స్ రాకెట్స్లో కూడా మనం యూజ్ చేస్తున్నాం. అలాగే వాటర్ ప్యూరిఫికేషన్లో సో వాటర్ని మెటాబాలైజ్ చేయడానికి సివరేజ్ అండ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్లో కూడా వాడతారు. సివరేజ్ అండ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అంటే వెన్ ద ప్రొడక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా ఇంక్రీజెస్ మెటాబాలైజ్ ది వేస్ట్ ఇన్ ది వాటర్. సో ఆ కాన్సెప్ట్లో కూడా కొత్త రకం ట్రీట్మెంట్స్ వచ్చేప్పుడు వాటర్ ట్రీట్మెంట్స్ వాటిలో కూడా దీన్ని వాడతారనమాట. సో ఎంత ఉపయోగాలు ఉన్నాయో చూడండి, ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. మన ప్రాణాలు నిలబెడుతుంది ప్రాణవాయువు. అటు మెరైన్ డైవర్స్ అంటే సముద్రంలోకి వెళ్ళేవాళ్ళు, పర్వతారోహకులు, హాస్పిటల్లో ఉన్నవాళ్ళు, ప్రమాదంలో ఉండి లంగ్స్ కానీ హార్ట్ కానీ పనిచేయకపోతే మనకి వాళ్ళు ఈ కరోనా ప్రాబ్లమ్స్ వల్ల బ్రీతింగ్ సరిగా అందరికి సెల్స్కి అపస్మారక స్థితిలో వెళ్ళిపోయిన వాళ్ళకి అందరికీ కూడా ఈ ఆక్సిజన్ ప్రాణవాయువుగా మారిందనమాట. అటు ఇండస్ట్రియల్ యూజ్, ఇటు మెడిసిన్ యూజ్, ఇటు మానవ జీవితంలో, అటు హాస్పిటల్స్లో డొమెస్టిక్గా ఇన్ని రకాలుగా మనకి ఈ ఆక్సిజన్ అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఈ యూనివర్స్లో థర్డ్ ప్లేస్ బై మాస్ ఆక్యుపై చేసి ఉంది. ఓకే, మరి ఈ ఆక్సిజన్ని ఇప్పుడు కొరత దేశవ్యాప్తంగా ఉంది. మీకు తెలుసు 2 days నుంచి మీకు ఈ ఆక్సిజన్ కొరత వల్లే అటు మీడియా కానీ పేపర్లో కానీ వస్తుంది. మరి ఈ ఆక్సిజన్ ఎలా తయారు చేస్తారు, మేకింగ్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఆక్సిజన్ మేకింగ్ ప్రాసెస్ చూడండి. కంప్రెసర్, అదేవిధంగా ఇది ఫిల్టర్ ప్యాకేజ్, కంప్రెసర్ ఫిల్టర్ ప్యాకేజ్, ఇది కోల్ టవర్, ఇది ఎయిర్ ట్యాంక్, ఈ కంప్రెసర్లో మనకి ఆక్సిజన్ నైట్రోజన్ సెపరేట్ అవుతూ ఉంటాయి. CO2 కూడా ఉంటుంది. కొన్ని ప్లాంట్లో సెపరేట్ చేస్తారు, కొన్ని ప్లాంట్లో చేయరనమాట. నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ సెపరేట్ అవుతూ ఉంటాయి. చూడండి, ఇవన్నీ నైట్రోజన్, ఇదంతా ఆక్సిజన్ అనమాట. అంటే కంప్రెసర్ ఏం చేస్తుంది, ఎయిర్ని తీసుకుంటుంది. తీసుకుని దాన్ని ఏం చేస్తుంది, కండెన్స్ చేస్తుంది. కండెన్స్ చేసి మనకి దాన్ని క్రయోజెనిక్ చేస్తారు, చల్లగా అయిపోద్ది అనమాట. ఆ తర్వాత మనకి అవుట్లెట్లో మన లిక్విడ్ అంతా కూడా గ్యాస్గా మారిపోద్ది. చూడండి, రా ఆక్సిజన్ని ప్యూర్ ఆక్సిజన్గా మారుస్తుంది. ఇన్లెట్, అవుట్లెట్. ఈ కంప్రెసర్ ఏదైతే ఉందో, ఈ కంప్రెసర్ మనకి ఎయిర్ని తీసుకొని దీన్ని ఏం చేస్తారు, మనకి కూల్ చేస్తారు. కూల్ ట్యాంకర్స్లో కూల్ చేసిన తర్వాత ఇది ఎంత కూల్ చేస్తారు, -183 కండెన్స్ అంటాం. మీకు ఆక్సిజన్ -183 degrees centigrade వద్ద ఈ ఎయిర్లో కూడా, ఎయిర్లో ఉన్న ఈ ఆక్సిజన్ వల్ల కూడా మనకి లిక్విడ్గా మారిపోతుంది. మనకి ఇంట్లో ఉన్న గ్యాస్ కూడా మీరు చూస్తే లిక్విడ్, LPG అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. అది పైకి వస్తే గ్యాస్ అయిపోతుంది అనమాట. లిక్విడ్ రూపంలో ఉన్నది బయటకు వస్తే గ్యాస్. సో అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. ఈ ఎయిర్ని మళ్ళీ లిక్విడ్గా అంటే మనకి వాటర్గా మార్చేస్తారు. దీన్ని చల్లగా, క్రయోజెనిక్ అంటే చల్లగా అయిపోతుంది అనమాట. ఇది మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఫిల్టర్ చేసి సెపరేట్ చేస్తారు. ఏంటి, ఆక్సిజన్, అదేవిధంగా నైట్రోజన్. వీటిని సెపరేట్ చేసి సెపరేట్ సిలిండర్స్లో మనకి ఇన్సర్ట్ చేస్తారనమాట. ఇది ప్రాసెస్. ఇదంతా కూడా ప్రాసెస్. హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్. సో మనకు కావాల్సింది ఇక్కడ ఆక్సిజన్. నైట్రోజన్ వేరే ఇండస్ట్రియల్ పర్పస్లో వాడతారు కాబట్టి అది మనకి అవసరం లేదు. ఓకే, ఇదంతా కూడా ఒక ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ అనేది ఇంతమంది కోవిడ్ బాధితులు అన్ని హాస్పిటల్లో ఫుల్గా ఉన్నాయి కాబట్టి బెడ్స్ కూడా ఈ వెంటిలేటర్ మీద ఉన్నారు చాలామంది కాబట్టి పేషెంట్స్ వీళ్ళకి సరిపోవడం లేదు. సో ఇండస్ట్రియల్స్ కట్ చేసి ఈ నెల 22 నుంచి అది ఓన్లీ ఫర్
ఈ యొక్క హ్యూమన్స్ డొమెస్టిక్కి అదేవిధంగా హాస్పిటల్కి యూజ్ అయ్యేటట్టు గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చిందనమాట. అందువల్ల ఈ ఆక్సిజన్ అనేది మనకి న్యూస్లోకి వచ్చింది. ఎయిర్ని తీసుకుని కంప్రెస్ చేసి దాన్ని లిక్విడ్ ఫామ్లో మార్చి మళ్ళీ దాన్ని సెపరేట్ చేసి నైట్రోజన్ ఆక్సిజన్ మళ్ళీ సిలిండర్లో మారుస్తారు. దీన్ని మనం ఏమంటాం, ఆక్సిజన్ సిలిండర్స్ అంటాం. సో అదే కొరత ఉంది ఇప్పుడు. ఓకే, అర్థమైంది కదా మీకు, ఒక ఐడియా, ఓవరాల్ ఐడియా వచ్చి ఉంటుంది. ఓకే, సో ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ లిక్విడ్గా మారాలంటే -183 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకే, సీ ఫ్రెండ్స్, మనకి మొన్న వెన్స్డే ఒక రికార్డ్స్ క్రియేట్ చేసిన నాసా పంపించిన పర్సివరెన్స్ రోవర్లు మార్క్స్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్, అంటే మార్స్ ఆక్సిజన్ ఎక్స్పెరిమెంటల్ కన్వర్టర్ అనమాట, దీన్ని పంపించారు. ఇది 5 గ్రామ్స్ ఆక్సిజన్ తయారు చేస్తుంది మార్స్ పైన బై ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా మనకి 5 గ్రామ్స్. ఇది ఒక ఆస్ట్రోనామర్కి 10 నిమిషాల పాటు సరిపోతుంది అనమాట, 10 మినిట్స్ వరకు. ఈ 5 గ్రాములు 95% ఈ మార్స్ పైన, రెడ్ ప్లానెట్ అంటాం, CO2 ఉంటుంది, 5% నైట్రోజన్, ఆర్గాన్, ఆక్సిజన్, అంటే ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఈ CO2ని హీట్ చేసి దాని నుంచి సెపరేషన్ చేశారు. ఈ యొక్క ఆక్సిజన్ ఏది, ఈ మాక్సీ, MOXIE, మాక్సీ అంటారు. అంటే మార్స్ ఆక్సిజన్ ఎక్స్పెరిమెంటల్ ఇన్స్ట్రుమెంట్ అది. ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని హీట్ చేసి సెపరేట్ చేసి 5 గ్రామ్స్ ఆక్సిజన్ అక్కడే క్రియేట్ చేశారు అనమాట. సో నాసా సెడ్ ఇట్ హ్యాడ్ సక్సెస్ఫుల్లీ మేడ్ ఆక్సిజన్ ఆన్ మార్స్, ఏ మేజర్ డెవలప్మెంట్ దట్ కుడ్ ఎయిడ్ ఫ్యూచర్ హ్యూమన్ మిషన్స్ టు ది రెడ్ ప్లానెట్. రెడ్ ప్లానెట్ అని నేనంటాం, మార్స్ అని అంటాం. The space agency confirmed Wednesday evening that a tool sent with its Perseverance rover was successfully in converting some of Mars' thin carbon dioxide rich atmosphere into oxygen. ఇది మాక్సీ అంట ఇన్స్ట్రుమెంట్. అంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్గా మార్చిన ఇన్స్ట్రుమెంట్ పేరు ఏంటి అంటే మాక్సీ. దిట్ కన్వర్టెడ్ ఇంటూ మనకి ఆక్సిజన్, CO2 ఎక్కువ ఉంది, దాన్ని కన్వర్ట్ చేశారు. సో ఇన్ ఫ్యూచర్లో కూడా మనకి మార్స్ పైన కూడా ఆక్సిజన్ క్రియేట్ చేయగలరు. సో కాబట్టి మనిషి ఉండడానికి అనుకూలంగా ఉండొచ్చు ఇన్ ఫ్యూచర్లో. ఇది మనకి ఈ మధ్య ఈ యొక్క నాసా క్రియేట్ చేసిన రికార్డ్ అనమాట. దీని ద్వారానే ఒక బుల్ హెలికాప్టర్ పంపించారు, ఇంజన్యూనిటీ అంటాం, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అదొక రికార్డు, రెండోసారి కూడా అది 2 కిలోమీటర్స్ వరకు ఫ్లై చేసింది. సో ఇంజన్యూనిటీ, ఈ పర్సివరెన్స్ రోవర్లోని ఇంజన్యూనిటీ అనే చిన్న హెలికాప్టర్, బుల్ హెలికాప్టర్ని కూడా మార్స్ పైకి పంపించారనమాట. ఓకే, సో ఇది ఈ 2 డేస్లో కూడా పెద్ద సెన్సేషన్ అయింది. సో అంగారక గ్రహం పైన కూడా మనం ఆక్సిజన్ తయారు చేసే స్థాయికి వచ్చేసాం అనమాట. ఓకే, సి ఫ్రెండ్స్, CCMB, సెంట్రల్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్, వీళ్ళు యాంటీబాడీ థెరపీ స్టార్ట్ చేశారు. యాంటీబాడీ థెరపీ అంటే ఇన్యాక్టివ్ కరోనా వైరస్ని తీసుకుని గుర్రాల్లోకి 3000 గుర్రాలు మేము పరిశోధన చేస్తున్నారు. 3000 హార్సెస్. CCMB, సెంట్రల్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ, వీళ్ళు ఏం చేస్తున్నారంటే యాంటీబాడీ థెరపీ, అంటే యాంటీబాడీస్, ప్రతిరక్షకాలు అంటాం వీటిని. ఇవి వైరస్కి వ్యతిరేకంగా మన జనరేట్ అవుతాయి బాడీలో, దీని ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. 3000 హార్సెస్ మీద ప్రయోగం చేస్తున్నారు. ఎలాగా, ఈ ఇన్యాక్టివ్ కరోనా వైరస్ని వీటిలో జప్పిస్తారు. ఇన్యాక్టివ్ కరోనా వైరస్, యాక్టివ్ కాదు, ఇన్యాక్టివ్. అప్పుడు ఆ కరోనా వైరస్కి వ్యతిరేకంగా ఆ గుర్రాల బాడీలో యాంటీబాడీస్ జనరేట్ అయ్యాయట, సక్సెస్ అయింది. అలాగే ర్యాట్స్, ఎలుకల మీద కూడా ప్రయోగం చేశారు, సక్సెస్ అయింది. ఇప్పటికి డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియాకి అప్లై చేశారు మనుషుల మీద ప్రయోగాల కోసం. సో ఇది సక్సెస్ అయితే మనకి ఈ యాంటీబాడీ థెరపీ వల్ల ఎంతోమంది ప్రాణాలను మనం కాపాడచ్చు. సో యాంటీబాడీ థెరపీని స్టార్ట్ చేసింది ఎవరు అంటే CCMB, హైదరాబాద్. అదేవిధంగా మనకి మోల్నుఫిరావిర్, ఇది ఒక ట్యాబ్లెట్. ఇది ఇన్ఫెక్షియస్ డిసీజ్కి వాడతారు, యూరోప్లో కానీ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా కానీ ఎక్కడైనా కూడా. దాన్ని జార్జియా స్టేట్ యూనివర్సిటీ వాళ్ళు ఫస్ట్ కనిపెట్టారు. ఇదట మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుందట ఈ యొక్క కోవిడ్ పేషెంట్స్ మీద. 24 గంటల్లో అది కంట్రోల్ అవుతుందట, దాని యొక్క డ్యామేజ్ కావడం, దాని యొక్క యాక్టివిటీస్ వైరస్. సో మోల్నుఫిరావిర్ ఇది కూడా మనకి 3వ స్టేజ్లో క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి దీని మీద కూడా. సూన్ ఇది కూడా మార్కెట్లోకి రావచ్చు. మీకు తెలుసు రెమెడిసివిర్, అది ఇంజెక్షన్ రూపంలో ఇస్తుంది, ఇది ట్యాబ్లెట్ రూపంలో ఇస్తుంది. రెమెడిసివిర్కి ఎంత గిరాకీ డిమాండ్ ఉందో కూడా తెలుసు మీకు. ఓకే, సి ఫ్రెండ్స్, రీసెంట్గా M. నరసింహన్, ఈయన చనిపోయారు. ఈయన ఫార్మర్ RBI గవర్నర్. సో 1977లో మే టు నవంబర్ వరకు చేశారు ఆయన. సో 13th గవర్నర్ ఆఫ్ RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదే రిజర్వ్ బ్యాంకులో ఎంప్లాయీగా చేరారు ఆయన. ఎంప్లాయీ కమ్ అడిషనల్ సెక్రటరీ చేసి గవర్నర్ అయ్యారు. అలాగే IMF తరఫున సౌత్ ఏషియా రిప్రజెంటేటివ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్,
అలాగే వరల్డ్ బ్యాంక్ ఈడీగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా వ్యవహరించారు. వరల్డ్ బ్యాంక్ ఈడీగా చేశారు, ఐఎంఎఫ్లో సౌత్ ఏషియా రిప్రజెంటేటివ్గా చేశారు, అడిషనల్ సెక్రటరీ ఆఫ్ ఆర్బీఐ, ఎంప్లాయీ ఆఫ్ ఆర్బీఐ, 13th గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. ఇన్ని పోస్టులు చేసిన వ్యక్తి ఎవరు? ఒక తెలుగువాడు కావడం మనకు గర్వకారణం. ఎం నరసింహన్, ఫాదర్ ఆఫ్ బ్యాంకింగ్ రిఫార్మ్స్, బ్యాంకింగ్ రంగం పితామహుడు, సంస్కరణల పితామహుడు ఈయన అనమాట. అదేవిధంగా 1991లో మనకి కమిటీ వేశారు ఈయన అధ్యక్షతన బ్యాంకింగ్ రంగం మీద. 1998లో వేశారు, 2 సార్లు వేశారనమాట. నరసింహన్ కమిటీ 1, నరసింహన్ కమిటీ 2. అలాగే మనకి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, ఏఎస్సిఏ అంటాం, ఆస్కి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో. ఈ కాలేజ్కి ప్రిన్సిపల్గా చేశారు, వైస్ చైర్మన్గా చేశారు, చైర్మన్గా చేశారు. సో ఇన్ని పదవులు అవతరించారనమాట. ఈయనకి అందుకే 2000 సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డు కూడా లభించింది ఎం నరసింహన్ గారికి. ఈయన మనకి చనిపోవడం దురదృష్టకరం. సో ఎం నరసింహన్ రీసెంట్గా ఒక 4 days బ్యాక్ చనిపోయారు ఆయన. సో ఇది ఈ నరసింహన్ గారి గురించి. సో చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇది బ్యాంకింగ్ రిఫార్మ్స్ పితామహుడు ఈయన. ఓకే, సీ ఫ్రెండ్స్, April 18th వరల్డ్ హెరిటేజ్ డే. వరల్డ్ హెరిటేజ్ డే ది ఇంటర్నేషనల్ హెరిటేజ్ అండ్ మాన్యుమెంట్ సైట్స్ వాళ్ళు దీన్ని సజెస్ట్ చేశారు. 1982 నుంచి కూడా మనకి ఇది April 18th వరల్డ్ హెరిటేజ్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. హిస్టారికల్ మాన్యుమెంట్స్ని కాపాడుకోవాలి. వివిధ డైవర్సిటీస్లో మనకి ఆ చారిత్రక కట్టడాలన్నీ కూడా మనం కాపాడుకోవాలి, వారసత్వ సంపదను కాపాడుకోవాలి. ఈ ఉద్దేశంతో నేను పెట్టారు. అలాగే April 21st సివిల్ సర్వీసెస్ డే. ఇది ఎందుకు పెట్టారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అవర్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ 1947లో మెట్కాఫ్ హౌస్ ఢిల్లీలో పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చాడు సివిల్ సర్వీసెస్కు. సో దీన్ని ఆదర్శంగా తీసుకుని 2006లో మనకి అదేవిధంగా సిన్స్ April 21st 2006 నుంచి కూడా సివిల్ సర్వీసెస్ డేని మనం జరుపుకుంటున్నాం 2006 నుంచి. సో అప్పుడు మన్మోహన్ సింగ్ గారు మనకి ప్రధానమంత్రిగా ఉన్నారు. సో 2006 నుంచి April 21st నుంచి మనం ఏం జరుపుకుంటాం? సివిల్ సర్వీసెస్ డే అనమాట. ఓకే ఫ్రెండ్స్, క్యూబా చూస్తే మనకి ఈయన ఫెడరల్ క్యాస్ట్రో, ప్రపంచంలోనే ఎక్కువ కాలం ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి ఈయన. ఫెడరల్ క్యాస్ట్రో 1959 to 2008 వరకు చేశారు. ఆ తర్వాత ఆయన తన తమ్ముడికి అనారోగ్య కారణాల వల్ల ఆ బాధ్యతలు అప్పగించారు. 2008 to 2021 రౌల్ క్యాస్ట్రో ఉన్నారు, అంటే మొన్నటి వరకు. ఈ రౌల్ క్యాస్ట్రో కూడా తన బాధ్యతలను నుంచి తప్పుకున్నారు అనమాట. అంటే సుదీర్ఘకాలం ఈ ప్రపంచంలో ఒక దేశానికి ప్రెసిడెంట్గా చేసింది ఎవరంటే ఫెడరల్ క్యాస్ట్రోనే వస్తారు. సో ఈయన ఒక నియంతలా వ్యవహరించారు క్యూబాకి అనమాట. అందుకే న్యూస్లోకి వచ్చింది. ఈ మధ్య రౌల్ క్యాస్ట్రో కూడా ఆయన ఈ పదవి నుంచి తప్పుకున్నారు. చూడాలి మళ్ళీ క్యూబాకి కొత్త నాయకత్వం ఎవరు వస్తారనేది చూడాలి. అందుకని న్యూస్లోకి వచ్చింది రౌల్ క్యాస్ట్రో గురించి. సో ఇది క్యూబాకి సంబంధించి ఇద్దరు నాయకుల స్టోరీ అనమాట. ఓకే, ఒకటేమో ఫెడరల్ క్యాస్ట్రో ప్రపంచంలోనే ఎక్కువ కాలం ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి. చూడండి 59 to 2008 అంటే. అలాగే ఆయన బ్రదర్ 2008 నుంచి 2021 వరకు రౌల్ క్యాస్ట్రో ఉన్నారు. రీసెంట్గా ఆయన పదవిని తప్పుకున్నారు కాబట్టి న్యూస్లోకి వచ్చింది. ఓకే, హై ఫ్రెండ్స్, ప్రెస్ ఫ్రీడమ్ రిపోర్ట్ ఈ 2021 చూస్తే మనకి 180 కంట్రీస్ తీసుకున్నారు. 180 దేశాల్లో నార్వే నెంబర్ 1, ఫిన్లాండ్ నెంబర్ 2, డెన్మార్క్ నెంబర్ 3. ఇవి టాప్ ఫ్రీడమ్ స్వేచ్ఛలో ఉన్నాయన్నమాట. ఎరిత్రియా ఇది లీస్ట్లో ఉంది 180 దేశాల్లో టాప్ 40 అంటే లీస్ట్లో ఎరిత్రియా ఉంది. మన ఇండియా ర్యాంక్ 142. చైనా ఇంకా వరస్ట్ ఉంది 177. ఇండియా చైనా ప్రెస్ ఫ్రీడంలో 142, 177 అంటే ఏ విధంగా అనదొక్కుతున్నాయో అర్థమవుతుంది. స్వేచ్ఛ లేదు పత్రికలకి. ఇండియా ర్యాంక్ 142, చైనా 177. మన నైబరింగ్ కంట్రీస్ మియన్మార్ 140, నేపాల్ 106, శ్రీలంక 127, పాకిస్తాన్ 145, బంగ్లాదేశ్ 152. ఇవి పరిస్థితి ఈ విధంగా మనకుంది. సో ప్రెస్ ఫ్రీడంలో ఇంతకుముందు 136 ఉండేది 2016లో ఇండియా, ఈ రోజున 142కి దిగజారిపోయింది అనమాట. ఓకే, సో ఇవి లేటెస్ట్ ప్రెస్ ఫ్రీడమ్ రిపోర్ట్ 2021. ఓకే ఫ్రెండ్స్, లీడర్స్ ఇన్ హెల్త్ కేర్ అవార్డు 2021 చూస్తే కృష్ణ ఎల్లా, మీకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ భారత్ బయోటెక్ తెలుసు. ఈయన కోవాక్సిన్ ఏదే కంపెనీ తయారు చేస్తుంది. సో ఈయనకి ఇచ్చారు లీడర్స్ ఇన్ హెల్త్ కేర్ అవార్డు. లీడర్స్ ఇన్ హెల్త్ కేర్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే సో కృష్ణ ఎల్లా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ భారత్ బయోటెక్. అదేవిధంగా JNTH లాల్ కిషోర్, ఈయనకి ఏపీ గవర్నమెంట్ లైఫ్ టైమ్ అవార్డు ఇచ్చింది, జీవిత సాఫల్య పురస్కారం. ఎందుకంటే ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్
ఈయనకి దీంట్లో టెక్నికల్ విద్య మీద అందించిన సేవలకు గాను మనకి ఏపీ గవర్నమెంట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఈ లాల్ కిషోర్కి ఇచ్చారనమాట. సో జేఎన్టీహెచ్ అంతకుముందు కలిసి ఉన్నప్పుడు జేఎన్టీహెచ్ కదా అనంతపూర్, కాబట్టి ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఆయన చేసిన సేవకి లాల్ కిషోర్కి ఈ ఏపీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఎస్వి యూనివర్సిటీలో ప్రజెంట్ చేస్తారు, ఇంకెవ్వలేదు, అది అనౌన్స్ చేశారనమాట. సో ఇవి వీళ్ళిద్దరు కూడా అవార్డ్స్కి సంబంధించి. ఓకే.